హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ ఓరియో బిస్కెట్లతో కేక్ అయితే చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా సింపుల్గా చేసి కేక్ ఇది. ఇలా కుక్కర్లో వేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. నా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఓరియో బిస్కెట్లు ఒక 5 వరకు తీసుకున్నాను. అన్నీ ఓపెన్ చేసి బిస్కెట్లు అయితే ఒక బౌల్లోకి వేసుకోండి. అన్ని బిస్కెట్లు బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకోండి. బాగా చిన్న ముక్కలుగా విరుసుకుని అందులో వేసుకోండి. అన్ని బిస్కెట్లు చిన్న చిన్నగా ఇరుసుకుని అందులో వేసుకున్నాక బాగా మెత్తని పొడిలా చేసుకోండి. బాగా మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా తీసేసుకున్నాక కనవా బిస్కెట్లు కూడా ఇలా ఇరుసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోండి. 4 స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. ఒక 5 ప్యాకెట్ల వరకు తీసుకున్నాం కాబట్టి 4 స్పూన్లు పంచదార వేసుకుంటే సరిపోతుంది. పంచదార బాగా నలిగేటట్టు మిక్సీ పెట్టుకున్నాక తర్వాత బౌల్లోకి వేసేసుకోండి. కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోండి. ఒకసారి అన్ని పాలు వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు వేసుకుని బాగా బీట్ చేసుకోండి. బాగా టైట్గా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఈ విధంగా లూజ్గా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. కలిపేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ తీసుకోండి. 1 స్పూన్ నెయ్యి తీసుకుని కుక్కర్ లోపల మొత్తం రాసుకోండి. మొత్తం రాసేసుకున్నాక కొద్దిగా మైదా పిండి జల్లినట్టు వేసుకోవాలి. మొత్తం మైదా పిండి కూడా ఇలా జల్లినట్టు వేసుకోండి. మైదా పిండి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కలుపుకున్న కేక్ మిశ్రమం అందులో వేసేసుకోండి. వేసేసుకున్నాక విజిల్ పెట్టకుండా కుక్కర్ మూత పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో ఇసుక వేసుకుని ఇసుక వీట్ అవ్వనివ్వండి. ఇసుక వీట్ ఎక్కాక ఇప్పుడు ఈ కుక్కర్ ఇందులో పెట్టేసుకోండి. కేక్ కుక్ అవ్వడానికి మనకి 40 నిమిషాల వరకు మనకు టైం పడుతుంది. ఇదిగో కుక్కర్ మూత తీసి ఒకసారి చాక్ కానీ ఏదన్నా తీసుకుని మధ్యలో గుచ్చి చూడండి. అంటుకోపోతే మనకు కుక్ అయిపోయినట్టే. అంటుకోలేదు కదా. ఇప్పుడు కేక్ అయితే మనకు కుక్ అయిపోయింది. కేక్ అయితే చల్లారి పెట్టుకుని తీసుకోవాలి. వేడి వేడి తీసుకుంటే కుక్కర్కి అంటుకుపోతుంది. కుక్కర్ మీద ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్లోకి తిరగబెట్టుకోండి. ఓన్లీ బిస్కెట్లతోటే చేసాం, ఏ పిండి వాడకుండాను. చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా అవుతుంది. ఓరియో బిస్కెట్లతో కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ చూడండి స్పాంజీ లాగా ఎంత బాగుందో. నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.